పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓరుగల్లులో మటుకు బీఆర్ఎస్ నేత పేరు ఇప్పటివరకు ఖరారు కాలేదు. ఇప్పటివరకు కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇటు ఉద్యమకారులకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఉద్యమకారులు ఫైట్ చేస్తుంటే, దాదాపు కాంగ్రెస్ నేతలు అయితే ఆల్రెడీ పేరు కన్ఫర్మ్ అయింది. కడియం కావ్య ప్రచారం చేస్తుంది. అటు బీజేపీ నేతలు ఆరు రమేష్ తను కూడా ప్రచారం చేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఓరుగల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఉగాది తర్వాత ప్రకటిస్తున్న పేరు ఇంకా ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? అసలు ఏం జరుగుతుంది ఇంటర్నల్గా? మనతో పాటు మాట్లాడడానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే మాజీ అవకాశం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. వరంగల్ జిల్లా అధ్యక్షులు కూడా, హన్మకొండ జిల్లా. సార్ నమస్తే అండి. నమస్తే. ఏం జరుగుతుంది అసలు? బీఆర్ఎస్ టికెట్ ఇప్పటివరకు ఎందుకు కన్ఫర్మ్ కాలేదు వరంగల్ జిల్లాకి? వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీతోని కేసీఆర్తోని గత 10 ఏళ్ల నుంచి అన్ని రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదలకు దోహదపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీకి తల్లి లాంటి పార్టీని ద్రోహం చేసి పోయినటువంటి కడియం శ్రీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన బిడ్డ కోసం స్వార్థం కోసం ఈరోజు తల్లి లాంటి పార్టీని తన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అభ్యర్థిని ఖరారు చేయాలనే ఉద్దేశంతో 1-2 రోజులు ఆలస్యమైంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు 2 జాతీయ పార్టీలను కనుక మనం చూసినట్టయితే ఈరోజు కేసీఆర్ గారు తయారు చేసినటువంటి అభ్యర్థులనే వారు ప్రకటించారు తప్ప ఈరోజు సొంతంగా కూడా 2 జాతీయ పార్టీలని చెప్పుకునేటువంటి వాళ్ళు 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. 10 ఏళ్ల పాలన మోడీది చూసుకున్నాను. ప్రపంచానికే గొప్ప గర్వకారణం మోడీ అని చెప్పుకునేటువంటి మోడీ పాలనలో కూడా బీజేపీకి సొంతంగా పార్లమెంట్ అభ్యర్థి దొరకలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. ఈ 2 పార్టీలు కూడా కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ను మార్కెట్లో విడుదల చేశారు. కానీ ఆ 2 ప్రోడక్ట్స్ కూడా ఇటు బీజేపీ అభ్యర్థి కానీ అటు కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్. ఈరోజు ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఈరోజు కేసీఆర్ వైపు మరొక్కసారి వరంగల్ పార్లమెంట్ తెలంగాణ వాదులు చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చూస్తున్నారు. కేసీఆర్ గారు నోటి నుంచి ఒక్కసారి అభ్యర్థి ప్రకటన తర్వాత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారిని ప్రకటించినటువంటి అభ్యర్థిని గెలిపించాలని. ఈరోజు నిన్న మొన్న కూడా చూసినట్టయితే చాలామంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కూడా ఈ అభ్యర్థుల పైన చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు, అసమ్మతితో ఉన్నారు. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఈ 2 అభ్యర్థులు ఈ కడియం కావ్య అనుకోండి రమేష్ చేసినటువంటి ద్రోహానికి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలందరూ కూడా ప్రతీకారం తీసుకుంటానికి సిద్ధంగా. మీరేమో దాదాపు వాళ్ళు వ్యతిరేకత ఉన్నారు ప్రజలు మొత్తం అని మీరు అంటున్నారు. వాళ్ళు ప్రజలలోకి వెళ్తున్నాం, ప్రజల నుంచి మాకు మంచి ఆదరణ లభిస్తుందని వాళ్ళు అంటున్నారు. ఈరోజు అధికార పార్టీ అభ్యర్థి పోతే కేవలం ఏదో అవకాశాలు వస్తాయని చెప్పి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఒత్తిడి చేసేదని పోవచ్చు. కానీ ఈరోజు ప్రజలు మాత్రం ఓటు రూపంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించబోతున్నారు. అంటే ఇంకా అభ్యర్థి ఇంకా ఫైనల్ కాలేదు, ఇంకా ఎట్లా గెలిపించేది ఎట్లా? అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా కారు గుర్తుంటే సరిపోతుంది. అభ్యర్థికి కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని వస్తే ఖచ్చితంగా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఆ రోజు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా, ఒక గులాబీ కుటుంబ సభ్యునిగా, సైనికునిగా నేను కావ్య గారి పేరు ప్రకటించగానే నేను ఇమ్మీడియట్గా క్షేత్రస్థాయి నుండి విస్తృతమైన ప్రచారం చేసినాం. కాబట్టి ఈరోజు మా నియోజకవర్గంలో గులాబీ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణంలో ఎప్పుడు అభ్యర్థి డిక్లేర్ అయినా కూడా మేము భారీ ఎత్తున ప్రచారానికి పోతాం. ఇప్పటికీ మేము ప్రచారంలో ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కనుక ఈ 4 నెలల పాలన కనుక చూసినట్టయితే రైతులందరూ కూడా రోడ్ ఎక్కారు. నీళ్ళు వస్తలేవు, పంట పొలాలన్నీ కూడా ఎండిపోయినాయి. తర్వాత బోనస్ ఇస్తాను, బోనస్ ఇవ్వలేదు. కళ్ళాల మీద పంటలు ఎవరు కొనలేని దయనీయమైనటువంటి స్థితి ఉన్నది. రాత్రిపూట కరెంట్ వచ్చి మళ్ళీ 1-2 కరెంట్ షాక్తో మరణాలు అయినాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ప్రత్యేకించి మేము ప్రజలకు తీసుకుపోయేది ఏంటంటే ఈరోజు
కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసింది. ఈరోజు కన్నతల్లికే ద్రోహం చేసినోడు రేపు కాంగ్రెస్ పార్టీకి కూడా ద్రోహం చేయొచ్చు, బీజేపీ మీరేమో కన్నతల్లికి ద్రోహం చేసిందని మీరు అంటున్నారు. రీసెంట్గా కడియం తోటి కడియం కావ్యతో కూడా నేను ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళేమో మీరు అందరూ కలిసి మమ్మల్ని కావాలని పంపించారు, సపోర్ట్ చేయకపోతే మేము వెళ్ళిపోయాం వాళ్ళు అంటున్నారు. 4 రోజులు ఏం సపోర్ట్ అంటే వాళ్ళు అభ్యర్థి రాగానే 4 రోజులు కంటిన్యూ పార్టీ కార్యాలయంలో, హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో మీటింగ్లు పెట్టినాం, సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినాము. పాపం ఇదే ధర్నాలో కూడా పాల్గొన్నారు, ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నారు. పట్టించుకోలే అంటున్నారు. పట్టించుకోకుండా పార్టీ కార్యాలయంలో మీ విజువల్స్ చూడండి. ఆ రోజు మీరు కూడా వచ్చిండ్రు, తొలి వెలుగు కూడా వచ్చింది, ప్రెస్ మీట్కి వచ్చింది, మేము చేసిన కార్యక్రమాల్లో వచ్చింది, మా రివ్యూ మీటింగ్స్లలో వచ్చినాం. ఎవరు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి ఎవరు వరంగల్కి? మీకు తెలిసిన సమాచారం ఏముంది? అంటే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ కావాలని ఆశించే ఆశావాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటు సుమారు ఒక 18 మంది ఆశావాళ్ళు ఉన్నారు. అందులో కొంత స్ట్రీమ్ లైన్ చేసి మరి పైకి పంపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా పార్టీ నిర్ణయం మేరకు మేము పనిచేస్తాం. రాజయ్య పేరు వినబడుతుంది, పెద్ద స్వప్న పేరు వినబడుతుంది, మరో 2 డాక్టర్ల పేర్లు వినబడుతున్నాయి. వీరే కాకుండా 18 మంది పేర్లు మేము షార్ట్ లిస్ట్ చేసి. మీరు 18 మంది మీరున్నారంటుండ్రు. కాంగ్రెస్ బీజేపీ మటుకు అసలు క్యాండిడేట్ లేరు బీఆర్ఎస్ కంటే. ఇప్పుడు వాళ్ళకు ఉండేది ఉంటే వాళ్ళ పార్టీ నుంచే ఉండాలి కదా. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నిజంగా కూడా వాళ్ళ ప్రజలలో ఆ పార్టీకి బలం ఉండి వాళ్ళలో ఒక బలమైనటువంటి నాయకుడు ఉంటే వాళ్ళ పార్టీ నుంచే అభ్యర్థిని ఖరారు చేయాలి. మా పార్టీ నుంచి ఎందుకు తీసుకున్నారు? బతలాడి బామాడి రమేష్ అంటే బతలాడి ఆయన గలాటల పాప ఆయన రమేష్ది చొక్కా కూడా చిరిగింది. కాబట్టి ఈరోజు ప్రజల్లో ఇంకా కేసీఆర్ అంటే అభిమానం ఉన్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా మేము అందరం కూడా ఆశించేదంటే తప్పు లేదు. ఇటు ఉద్యమకారులు ఆశించిండ్రు, గతంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ఆశించిండ్రు, మాజీ శాసనసభ్యులు ఆశిస్తున్నారు. కాబట్టి ఆశావాహులు ఇంకా 18 మంది దాకా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరికి ఇచ్చినా కూడా అందరం కూడా ఇటు ఉద్యమకారులు అనుకోండి, తెలంగాణ వాదులు అనుకోండి, గులాబీ శ్రేణులు అనుకోండి, అందరం కలిసి పనిచేస్తాం. అభ్యర్థిని భారీ మేయర్తో గెలిపిస్తాం. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వినయ్ భాస్కర్ ఒక్కడే ఎమ్మెల్యేగా ఉండే, 11 మంది కాంగ్రెస్ వాళ్ళే ఉండే. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయినట్టుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పల్లా ఒక్కడే ఎమ్మెల్యేగా ఉన్నట్టుండు. మీరు ఎలా ఫైట్ చేస్తారు? మీ క్యాండిడేట్ కోసం మీకు గెలుపు ఎలా ఉండదు? ఇప్పుడు శాసనసభలో జిల్లా నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహించినా కూడా జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ అంటే ఇంకా కేసీఆర్ గారు పథకాలు అందుకున్న వాళ్ళు, కేసీఆర్ పథకాలు అందుకొని లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఇంకా మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏది కూడా అమలు చేయలేని నిస్సాయ స్థితులు ఉన్నారు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఆ ప్రజల దగ్గరికి మా కార్యకర్తలు వెళ్తారు, ప్రజలకు వివరిస్తారు. మరి మోసపూరితంగా వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ గద్దెక్కిందని ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడైతే కరెంట్ లేని పరిస్థితులు ఉన్నాం. గతంలో 24,000 చెరువులు కేసీఆర్ గారి పాలన నింపితే 23,000 చెరువులు ఇప్పుడు ఎండిపోయినాయండి. కాబట్టి ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. ఇది మోసపూరిత. రైతులు ఇంత ప్రాబ్లం అంటే ఈరోజు వాటర్ లేక ఇంత ఇబ్బందులు పడుతున్నారని మీరు అంటున్నారు. ఎందుకు ఆ ప్రాబ్లం రైతులకు ఎందుకు వచ్చి, అంటే ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చి? పాలన లేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. పాలించలేని అసమర్థత పాలన కాంగ్రెస్ నాయకత్వం ఉన్నది. వాళ్ళ దాంట్లో వాళ్ళకంతా కూడా కుంభలాటలు ప్రారంభమైనాయి. ప్రజాపాలన పైన దృష్టి సారించలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితి ఉన్నది. నిజంగా కూడా అంటే కేసీఆర్ గారికి ఒక విజనరీ లీడర్ కాబట్టి ఆ రోజు సమ్మర్లో కూడా బ్రహ్మాండంగా రెప్పబాటు పోకుండా కూడా కరెంటు సరఫరా చేసినటువంటి, విద్యుత్ సరఫరా చేసిన ఘనత కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మరొక 5 ఫీట్లు కుంగిపోయింది అని చెప్పేసి నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. దీని మీద ఇది కాలం తెచ్చిన కరువు కాదండి, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఈరోజు నిజంగా కూడా చూసినట్టయితే గతంలో కూడా కాంగ్రెస్ పాలనలో చెరువులు కొన్ని తెగిపోయేది, దాన్ని మరమ్మతు చేసుకోలేదా? ఈరోజు కావాలని మరమ్మతు చేయకుండా చిన్న తప్పును పెద్ద భూతద్దంలో పెట్టి తెల్ల కాగితం మీద నల్ల మరకలాగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ పైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మీరు పరిపాలన చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు. మీరు పరిపాలన చక్కగా చేయండి, మేము ఇచ్చినటువంటి పథకాల కన్నా ఇంకా రెట్టింపు చేయండి, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను చేయండి, 420 హామీలను నెరవేర్చండి, ప్రజల మద్దతు
పొందండి. అంతేగాని ఈరోజు కక్ష సాధింపుగా ఒక రివెంజ్ పాలిటిక్స్లలో ఉన్నారండి. మన ఆంధ్రాలో చూసేది, తమిళనాడులో చూసేది. ఇప్పుడు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుంచి గల్లీ వరకు రివెంజ్ పాలిటిక్స్లలో ఉన్నారు. రివెంజ్ మోడ్. ఈరోజు మేము కూడా 10 ఏళ్ల పాలన ఉన్నాం. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుని వేధించలేదు, ఏ ఒక్క బీజేపీ నాయకుని వేధించలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అటు మోడీ అయితే ఈడీలు, సిబిఐ, ఐటీఐ మీదతోని ఈరోజు ప్రతిపక్ష పార్టీలపైన దాడి చేస్తూ ఈరోజు వాళ్ళను మోరల్గా డిమోరలైజ్ చేస్తారు. ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా ఇటు కేసీఆర్ పైన కానీ ప్రతిపక్ష నాయకులందరిపైన కానీ. ఇంకొకటి ఇటీవల వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ అండ్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్నాయి, ఇక్కడ నుంచి పార్టీ ఆఫీస్ ఖచ్చితంగా తరలించాల్సిందే అని ఒక మాట మాట్లాడారు. ఈరోజు పార్టీ ఆఫీస్ ఏదో అక్రమం కట్టింది కాదండి. మేము లీగల్గా పైసలు కట్టి గవర్నమెంట్ సబ్మిట్ చేసి గవర్నమెంట్తో సర్వే చేయించి అక్కడ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎక్కువ మాట్లాడితే కౌన్సిల్లో కూడా తీర్మానం చేసుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదా అండి, అది కూడా మున్సిపల్ జాగానే. కాంగ్రెస్ భవన్ ఎక్కడిదండి? మున్సిపల్ జాగా, అది పార్క్ జాగా వాళ్ళు తీసుకున్నారు. మేమేమైనా ఆబ్జెక్షన్ చెప్పినామా? ఏమంటారు ఇప్పుడు తరలిస్తాం బీజేపీ ఆఫీస్, బీఆర్ఎస్ ఆఫీస్ ఇక్కడి నుంచి తరలిచ్చినప్పుడు చూద్దామండి, ప్రజలు తిరగబడతారు. నైమ్నార్ మరి 10 సంవత్సరాల నుంచి మీరు కట్టలేకపోయారు, వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉండి అంటే ఎవరు కట్టిన నిధులు తెచ్చిందా అంటే మేము నిధులు తెచ్చినాం. కేటీఆర్ గారు ఎప్పుడో వచ్చి శంకుస్థాపన చేసాడు. దానికి టెక్నికల్గా సర్వే అవుతుంది కాబట్టి ఐబీ డిపార్ట్మెంట్ అంతా కూడా అయింది. వీళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆయన వచ్చి ఇచ్చేసింది. ఈ రోజు నేను చెప్తున్నా అంటే ఛాలెంజ్ అండి, ఈరోజు ఆయన హయాంలో ₹1 తీసుకొచ్చినట్టే నేను దేనికంటే దానికి 100 రోజుల్లో కడతా అంటుండే కదా మరి. అది ఎట్లయినా మేము శాంక్షన్ చేసినాయండి. ఈరోజు ప్రతి ఇనాగ్రేషన్స్ అన్నీ కూడా మేము గతంలో ఇనాగ్రేషన్ మా శిలాపాలకాలు పలకొట్టి కొబ్బరికాయలు కొడితే ఆయన చేసినట్ట అండి. నిధులు కేటాయించిండా? 4 నెలలు ఆయన నిధులు ఏమైనా తీసుకొచ్చిండా? ఎస్డిఎఫ్ తీసుకొని రమ్మని చెప్పండి. నేను ఎస్డిఎఫ్ తీసుకొచ్చి 100 కోట్లు ఎస్డిఎఫ్ తీసుకొచ్చి అనేక పనులు చేయించినాం. నాల మీద ఈ మోరి కట్టేదానికి 200 కోట్లు నేను తీసుకొచ్చింది. 4 నెలలు ఏదైనా ప్రొసీడింగ్ తెమ్మని చెప్పండి. వరంగల్ పశ్చిమలో ఇన్ని రోజులు జరిగిన అవినీతిపై విచారణ చేపిస్తాను. చేయించుకోమని చెప్పండి, చేయించని చెప్పండి. అవినీతి ఏం జరిగింది? యూనివర్సిటీ జాగాల మీద చేసుకోమని చెప్పండి. గతంలో ఇంద్రమ్మ ఇండ్ల మీద చేయమని చెప్పండి. నిజంగా ఈయన నిజాయితీ ఉంటే వాటి మీద చేయమని చెప్పండి. ఇంద్రమ్మ ఇండ్ల మీద చేయమని, యూనివర్సిటీ జాగాల మీద చేయమని చెప్పండి. ఓకే, ఇప్పుడు ఏమైనా మీకు తాటికొండ రాజయ్య ఇట్లా ఏమైనా టచ్లోకి వచ్చారా? ఎందుకంటే మీరు జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు హన్మకొండ. నాతో అందరు టచ్లో ఉన్నాడు. తాటికొండ రాజయ్య ఏందండి, ప్రస్తుతానికి బీజేపీ నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. అందరు టచ్లో ఉన్నారు. అందరు టచ్లో ఉన్నారంటే ఇప్పుడు రాజయ్యకి ఏమైనా అవకాశం ఉందా అనుకోవచ్చు? అది పార్టీ నిర్ణయం తీసుకుంటాను. నేను ఒక ఉమ్మడి పార్లమెంట్, వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితమైన తర్వాత పార్టీ పరంగా కొంత హన్మకొండ జిల్లా కాబట్టి నా నిర్ణయం అంతా కూడా పార్టీకి చెప్పడం జరిగింది. పార్టీ ఏ క్యాండిడేట్ నిర్ణయం అయినా కూడా బ్రహ్మాండంగా మా శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే శ్రీహరి చేసిన మోసం, పార్టీకి ద్రోహం చేసినటువంటి ద్రోహుల గురించి ఈరోజు ఎన్నిక జరిగేది గత 10 ఏళ్ళు జరిగినటువంటి అభివృద్ధి, ఈ 4 ఏళ్లలో మరి ప్రజలందరూ కూడా పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి చర్చ జరుగుతుంది. దానిపైన ఏదైతే తర్వాత 10 ఏళ్ల పాలనలో పార్టీని ఉపయోగించుకొని పార్టీని ద్రోహం చేసినటువంటి ద్రోహులకు విధేయులకు మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈ పోటీలు ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా అండి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారు, అంటే విధేయతలు గెలుస్తారు. మీరు ఇందాక ఒక వర్డ్ అన్నారు, వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ తయారు చేసిన ప్రోడక్ట్ వీళ్ళు అంతే అండి, బయటికి వెళ్ళారు అని. అవును, బయటికి వెళ్ళడానికి కేసీఆర్ ప్రోడక్ట్ అయితే చెల్లుబాటు అవు ఈ కంపెనీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయినాక చెల్లుబాటు కారా వాళ్ళు? ఖచ్చితంగా ఎట్లయితారండి? ద్రోహం చేసినాక ఈరోజు అసలుకే ఇది ఓరుగల్ అంటే పొరుగల్ లాంటిది. ఈ పోరాటం జిల్లాలో మరి ఇటువంటి ద్రోహులకు స్థానం ఉంటుందా? ఉండదు, ముమ్మాటికి ఉండదు. ఇంత నేను నా 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇంత ద్రోహం చేసినటువంటి వాళ్ళని ఎక్కడ కూడా చూడలేదు. ఇంత ఇటీవల ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఒక వర్డ్ అన్నారు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని పేరు మారుస్తూనే టీఆర్ఎస్గా మారుస్తూనే ఏమన్నా బాగుంటుందేమో సెంటిమెంట్గా అని చెప్పేసి అన్నారు. దీని మీద ప్రజల్లో ఆ భావన ఉన్నది. రాష్ట్రానికే పరిమితం కావాలి, తిరిగి టీఆర్ఎస్ పార్టీ కావాలని ఉన్నది, ప్రజల్లో ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ శ్రేణిలో కూడా ఉన్నది. మేము నాయకత్వానికి చెప్తాం. ఏదేమైనప్పటికీ కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం కేసీఆర్ గారు తీసుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా
మేము బీఆర్ఎస్ అయినప్పటికీ టీఆర్ఎస్ అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తాం. మా తెలంగాణ ప్రజల ఇంట్రెస్టే వాళ్ళ అభివృద్ధే మాకు ముఖ్యం. ఓకే, ఇప్పటివరకు కూడా పార్లమెంట్ అభ్యర్థి విషయంలో ఇంత ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక దిక్కు వరంగల్ జిల్లా అధ్యక్షుడు కూడా లేరు, ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే పోటీ ఎక్కువ ఉన్నదండి. ఇప్పుడు అభ్యర్థులను ఇప్పుడు వాళ్ళకంటే అభ్యర్థులు దొరకక మా పార్టీ నుంచి తీసుకున్నారు ఇద్దరు కూడా, కాంగ్రెస్ కానీ బీజేపీ. మా దగ్గర పోటీ ఎక్కువ ఉన్నది కాబట్టి అందరిని సమన్వయం చేయాలి. కొంచెం సమయం పడుతుంది. నిన్న మొన్న ఈరోజు పండుగనే కదా, రేపు కూర్చొని షార్ట్ లిస్ట్ చేసి అందరిని సమన్వయం చేసి ఒక అభ్యర్థిని వాయిస్ కూడా అంటే ఓడిపోయినాక బీఆర్ఎస్ నేతల్లో వాళ్ళ వాయిస్ కూడా బయటికి ఎందుకు ఫైట్ చేయలేకపోతుండ్రు? మౌనంగా ఎందుకు ఉంటుండ్రు? ఎందుకు మౌనంగా ఎందుకున్నాం? ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్నాం. మొన్న రైతు నిరసన దీక్ష చేసినాము. మా నాయకుడు ఎందుకు రైతు నిరసన దీక్ష వర్ధనపేటలో పెట్టాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఎందుకు పెట్టారు? అర్బన్లో రైతులు లేరు కాబట్టి అక్కడ పెట్టారు. గన్పూర్ ఉంది, మ్యాక్సిమం ఇంకా గన్పూర్లో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ అయిందండి. అర్బన్లో ఒకటి పెట్టలేదు. అంటే మొత్తం హన్మకొండ వరంగల్ ఇద్దరు కలిసి వర్ధనపేటలో పెట్టినారు. లేదు, మేము వర్ధనపేటలో పెట్టాం. ఎలా జరిగింది? అంటే రైతు నుంచి స్వచ్ఛందంగా వచ్చిందండి. స్వచ్ఛందంగా వచ్చిండ్రు. కొన్ని అంటే ఆ రోజు కాంగ్రెస్ సభ ఉండే, కాంగ్రెస్ సభకు తరలిపోయేటోళ్ళు కూడా ఆగి దిగి మాకు మద్దతు తెలిపిపోయిన పరిస్థితి. మీ దృష్టికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే ప్రజలు ఎదుర్కొనేది నీటి ఎద్దడి, కరెంటు కట్, రైతుల పంట కొనకపోవటం, బోనస్ ప్రకటించకపోవటం, అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తామని అది ఇవ్వకపోవటం, ఇట్లా ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం ప్రజల్లో ఒక బాగా అసంతృప్తి ఉన్నది, నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలలో మరొక్కసారి కేసీఆర్ వైపు ప్రజలు చూస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారు. కడియం శ్రీహరి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అహంకారానికి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కడియం శ్రీహరి, వెన్నుపోటుకు కడియం శ్రీహరి, దళితులను అణిచివేతడానికి అహంకారానికి కేర్ ఆఫ్ అడ్రస్ కడియం శ్రీహరి. అరుణ్ రమేష్ పార్టీని వాడుకొని పోయిన, ఎందుకంటే వీళ్ళిద్దరు మీ దాంట్లో ఉన్నారు కాబట్టి ఉన్నారండి. పార్టీని వాడుకొని పోయిన వాళ్ళ గురించి ఏమంటారో అది మీరే చెప్పాలి. వాళ్ళేమో మీ మీద మోసం చేసిండ్రు, బీఆర్ఎస్ నేతలు మోసం వల్లనే మేము వెళ్ళిపోయినాం చేసిండ్రు. అంటే ఒక కాంట్రాక్టర్కి ఎమ్మెల్యేగిరి ఇచ్చుడు మోసమా, లేకుంటే మూలకు పన్న ముసలోనికి పిలిచి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసుడు మోసమా, ఆ తదుపరి ఎంపీ చేసుడు మోసమా, లేక మళ్ళీ తిరిగి డిప్యూటీ సీఎం చేసుడు మోసమా, అనుకున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా చేసుడు మోసమా? ఏం మోసం అండి? ఎక్కడో మూలకు పన్నోడు ఇంకా ఉన్నారు. వరంగల్ నుంచి కూడా చేరికలు కాంగ్రెస్లో అంటే ఎవ్వరు చేరారండి. ఒకవేళ పోయేటోళ్ళు కూడా అధికార దహం కోసమో బ్రోకర్లో ఇంకెవరో పోతారు తప్ప ఖచ్చితంగా తెలంగాణ శ్రేయస్ కోరే వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పార్టీలోనే ఉంటారు. వాళ్ళతో కూడా మేము బాధపడం. ఎన్ని రోజులు పడుతుంది ఇంకా పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించడానికి? 2-3 రోజుల్లో ఖాయం. 2-3 డేస్ పడుతుంది. ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసినాం. ఓకే, అతి త్వరలో కేసీఆర్ గారు, అంటే నిన్న ఈరోజు పండుగ కాబట్టి రేపు నిర్ణయం తీసుకుంటాం. ఏం చెప్తారు ఫైనల్గా? ఖచ్చితంగా కేసీఆర్ గారు వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించగానే ఉత్సాహంతో మేమందరం కూడా క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శాయశక్తులు కృషి చేస్తాం. రైట్, ఇది చూస్తున్నాం కదా. వినయ్ భాస్కర్ చెప్పిన వాయిస్ అయితే బీఆర్ఎస్ నుంచి మటుకు 18 మంది ఆశావాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అవతల పార్టీల వాళ్ళకి క్యాండిడేట్ లేక మా పార్టీ నుంచి తీసుకున్నారు. ఆయన బీజేపీ, ఆయన కాంగ్రెస్ కూడా అదేవిధంగా మా కేసీఆర్తో తయారు చేసిన ప్రోడక్ట్ వాళ్ళిద్దరు తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ బీఆర్ఎస్ ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇస్తుంది, మేమే విన్ అవుతాం అని ఒక ఆశనైతే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, అసలు బీఆర్ఎస్ నేత ఎవరిని ప్రకటించబోతున్నారు, తన ఏంటి, మనం రానున్న రోజుల్లో చూడాల్సింది. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలు మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్.